నమస్కారం. ఇన్సెన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఆర్మూర్ పట్టణంలో బైక్ దొంగల అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. రంజాన్ పండగ దృష్ట్యా మైనార్టీలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎంఐఎం నాయకులు. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. శివాజీ చౌక్లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సేవా సమితి సభ్యులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత బిడ్డను ఆశీర్వదించండి. మీడియా సమావేశంలో డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. ఆర్మూర్ పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బైక్ దొంగల వివరాలు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి వారి నుండి 27 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ యూరోపియన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీసు వారు దీని మీద ప్రత్యేక నిఘా పెట్టడం వలన మనకు ఆలూరు బైపాస్ రోడ్ లో ఈ వాహనాలు తెస్తున్నటువంటి 4 మనకు పట్టుబడ్డారు. వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా పట్టుకోవడం జరిగింది. వారి నుంచి మనం 27 హీరోపియన్ కార్పొ సంబంధించినటువంటి వాహనాలను స్వాధీనపరుచుకున్నాము. ఇంకా మనకు వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు. అవి మన ఏరియాలో పంచడం అంటే ఇవ్వడం జరిగింది, అమ్మడం జరిగింది. వాటిని కూడా స్వాధీనపరచుకొని త్వరలోనే ఆ కేసులు నమోదు చేసి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఛత్రపతి శివాజీ సేవా సమితి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. హిందూ సోదరులందరూ ఛత్రపతి శివాజీ మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జరుగుతున్న ర్యాలీకి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కూళ్ళల్లో మరి కాలేజీలలో చెప్పి ఈ యొక్క పాఠాలని, శివాజీ పాఠాలని స్కూళ్ళల్లో ఖచ్చితంగా చేరవేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ప్రపంచం వ్యాప్తంగా హైందవ జాతికి ఒక గర్వకారణం. ఆయన చేసిన సేవలు ముస్లిం సామ్రాజ్యం నుంచి విడగొట్టి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఈ యొక్క దేశాన్ని హిందూ జాతిగా ప్రకటించాలని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర వారిది. వారిని మర్చిపోకుండా ప్రతి గ్రామాన విగ్రహాలు పెడుతూ దేవుడి వలె పూజలు చేస్తున్నామంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో మా హిందూ జాతికి ప్రతి ఒక్క చిన్న పిల్లాడి నుంచి తెలుసు. అలాగే ఈరోజు మొన్ననే 3 రోజుల కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుని సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ యొక్క సినిమాని కూడా హైందవ జాతి మొత్తం చూసి ఆ యొక్క బాధను దిగమింగుకోలేక ఏడుస్తూ థియేటర్లో చూస్తే మేము మా జాతి కోసం వాళ్ళ కుటుంబాల్ని సామ్రాజ్యాలు స్థాపించినప్పటికీ మేమిప్పుడు ఎంత నష్టపోయామో ఇప్పుడు తెలిసొస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యాన్యువల్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడా కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. 7th A1 సాగరిక, 7th A సుల్తానా, GK ఆర్ఆర్.
జిల్లా లెవెల్లో అత్యధిక మార్కులు అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వ బాలికల ప్రౌఢశాల నిలుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ 10th పిల్లలందరికీ కూడా ఈ వేదికపై నుంచి మరొకసారి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ బాగా రాసేసి మీ భవిష్యత్తులో మీరు కనే కళలకు పునాదిగా ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ అనేది తోడ్పడతాయని ఆశిస్తూ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను భవిష్యత్తులో అధిగమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా మ్యాథమెటిక్స్ టాలెంట్ అయినాడు కండక్ట్ చేసినట్లయితే జిల్లా స్థాయిలో కండక్ట్ చేసినప్పుడు ఇదే స్కూల్ నుంచి దాదాపు ముగ్గురు లోపల ఇద్దరు ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం అనేటటువంటిది అభినందించదగినటువంటి విషయము. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల లోపల గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క చొరవ మరియు వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అనేటటువంటిది విద్యార్థులతోని హెడ్ మాస్టర్, టీచర్స్ అందరి సమిష్టిగా పనిచేసి పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారు. రంజాన్ మాసం దృష్ట్యా మైనార్టీలకు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగ దృష్ట్యా ఎటువంటి విద్యుత్ అంతరాయం మైనార్టీలకు కలగకుండా విద్యుత్ సరఫరా కల్పించాలని, విద్యుత్ మరమ్మతులు రంజాన్ పండుగ ముందే అధికారులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు తదితరులు ఉన్నారు. मेंटेनेंस के अगर कोई काम हो तो इन सब को पूरा किया जाए ताकि रमज़ान के महीने के अंदर हमारे मुसलमान भाई 1 महीने तक रमज़ान के रोज़े रहते हैं और मस्जिदों में इबादत करते हैं ताकि उनको तकलीफ़ ना हो। इसलिए हमने डिविज़नल इलेक्ट्रिकल इंजीनियर साहब से हमने मुलाकात की और तफसीली बात की और एक तहरीरी याददाश्त पेश की जिसमें हमने बताया कि पिछली बार भी ऐसे कई प्रॉब्लम्स आए जिसकी वजह से रोज़ेदारों को तकालीफ पेश आई। लास्ट सैटरडे को भी जो है पावर कट किया गया 3-3 घंटे। तो इसलिए हम पहले ही रमज़ान की आमद से पहले हम लोग का ये मुतालिबा है कि जो मेंटेनेंस के काम हैं उन सबको पूरा किया जाए ताकि आरमूर म्यूनसिपाल्टी के अंदर करंट की प्रॉब्लम ना हो, रोज़ेदारों को तकलीफ़ ना हो। इसलिए मजलिस इत्तेहादुल मुस्लिमीन ने एक तहरीरी याददाश्त पेश करते हुए ये मुतालिबा किया कि जो मेंटेनेंस के काम है उनको पूरा किया जाए। जैसे सहर का वक्त है और इफ्तार के वक्त में करंट की कटौती ना किया जाए, भैया मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मुतालिबा किया। 10వ తరగతి పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ఉదయం సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మీటింగ్ తీసుకోవడం జరిగింది. పిల్లలను ప్రిపరేషన్ సంసిద్ధులు చేయడం కోసము అవసరమైనటువంటి ప్రణాళికలన్నీ ముందే రూపొందించుకొని జనవరి 27 నుంచి మేము ప్రిపరేటరీ టెస్టులు ప్రారంభించాము. 2 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకున్నాము, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 2 ప్రీ ఫైనల్ టెస్టులు కండక్ట్ చేస్తాం. ఈ విధంగా 4 టెస్టుల లోపల 4 టెస్టులను రాయడం వలన పిల్లలకు పర్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 100% పిల్లలు అందరూ ఏ పిల్లవాడు కూడా ఫెయిల్ కావద్దనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా చక్కటి ప్రాక్టీస్ పేపర్స్ అనేటటువంటి మనము కండక్ట్ చేసినాము, ఇంకా చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధిస్తామని ఆశిస్తున్నాము. గతంలో కూడా 93% డిస్ట్రిక్ట్ యావరేజ్ వచ్చింది. ఈ సంవత్సరము 100% రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి ఫలితాలతోని హెడ్ మాస్టర్ గ్రాండ్ టెస్ట్ 1లో వచ్చినటువంటి ఫలితాలతోని కలెక్టర్ ఆఫీస్ లోపల ఒకసారి గౌరవ కలెక్టర్ గారు అందరి హెడ్ మాస్టర్లతో రివ్యూ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చి ఈ సంవత్సరం 100% ఫలితాలు రావడం కోసము అవసరమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తడి, పొడి, హానికరమైన చెత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు తడి, పొడి చెత్తలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని, వేరువేరుగా తడి, పొడి చెత్తలను మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. హానికర చెత్త అంటాం దాన్ని. హానికర చెత్త మరి మన ఇళ్లలో ఏముంటుంది? హానికర చెత్త చెప్తారా ఎవరన్నా? ఏముంటుంది? చిన్న పిల్లల యొక్క డైపర్లు, పలిగిపోయినటువంటి గాజు సీసాలు, తర్వాత వాడి పడేసినటువంటి మెడిసిన్స్, దాని తర్వాత నెక్స్ట్ బ్యాటరీ సెల్స్,
ఇవన్నీ కూడా మనం హానికరక చెత్తగా పరిగణిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఏం చేయాలంటే ఒక చిన్న బ్యాగ్లో కానీ చిన్న సంచిలో కానీ వేసి డివైడ్ చేసి ఇచ్చినట్లయితే దాన్ని మేము పూర్తిగా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటాం మనం. మీరు విద్యార్థులకు ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పడంతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీరు కూడా వ్యక్తిగతంగా బాధ్యతగా భావించి ప్రతి క్లాస్లో కూడా మీరు క్లాస్ బిగిన్ చేసే ముందు పిల్లలకు ఏది తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త అనేది ఒకసారి మీ నుంచి కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అతి త్వరలో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జామ్ లాంటిది కూడా మేము ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. రీసైకిల్ ఏ విధంగా చేసేసి అంటే మనకు అవసరం లేని వస్తువులతోటి మీరు ఏ విధంగా దాన్ని అంటే వేస్ట్ టు వండర్ అంటే వేస్ట్ పరికరాలని వండర్గా ఎలా తీర్చిదిద్దుతారనేది కూడా మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్కూల్స్కి పెట్టేసి ఒక ఫంక్షన్ హాల్ చూసుకొని అక్కడ ఎగ్జిబిషన్ అనేది కూడా పెడదామని చూస్తున్నాము. జస్ట్ అది ఓన్లీ వేస్ట్ టు వండర్ అంటే రీసైకిల్ చేయగలిగిన వస్తువులతోటి మనం ఏ విధంగా చేస్తాము అనేది కూడా పిల్లల్ని మీరు ఆ దిశగా ప్రోత్సహించండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఎస్సీ అభ్యర్థిని పట్టభద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత ముద్దు బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను కాపాడుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అధినేతను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ, జిల్లా, నియోజకవర్గ నాయకులు తదితరులు ఉన్నారు. లక్షల మందికి ఇప్పటికే వేల మందికి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళందరికీ వైద్యం చేస్తున్న మహిళ సీరియల్ నంబర్ 9 27వ తారీఖు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మరి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మందా జ్యోతి గారికి అత్యధికంగా ఓట్లేసి గెలిపించి ఆమెని శాసన మండలికి పంపించి పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం మరి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థని డెమోక్రటైజ్ చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం మందా జ్యోతికి మాలా మాదిగలు, బీసీలు, బీసీ అణగారిన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు అందరూ మద్దతు ఇచ్చి ఈ మందా జ్యోతి గారిని మరి శాసన మండలికి పంపించాలని మీ ద్వారా ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నారు. ఆయా పాఠశాలలోని విద్యార్థులందరి ఆధార్, బయోమెట్రిక్ను అప్డేట్ చేయించుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుండి వీసీ ద్వారా డిప్యూటీ డైరెక్టర్ చైతన్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 5 ఏళ్లలోపు వయసు గల చిన్నారులు 61,412 మంది, 15 సంవత్సరాల వయసు గల వారు 40,275 మంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్లో ఉందని డీడీ చైతన్యారెడ్డి తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్కు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ను ఆదేశించారు. ఆయా పాఠశాలల వారీగా ముందస్తు సమాచారం అందిస్తూ బయోమెట్రిక్ అప్డేట్ జరగని విద్యార్థులతో అప్డేట్ చేయించాలన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ 356వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువకులు, నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు. హిందువుల స్వేచ్ఛ కొరకు మరాఠా యోధుడు శివాజీ పోరాటం గర్వించదగిందని అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ యాళ్ల హనుమంతరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ యాళ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దొరబాబు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, రాజేశ్వర్, సాయన్న, గంగకిషన్, రాములు మరియు రాజేశ్వర్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ఎన్నో ఉన్నాయి ఛత్రపతి శివాజీ చేసిన పనులు. ఈరోజు మనం గర్వంగా ఉన్నామా అంటే తెలుగు ప్రజలు ఒక శివాజీ మహారాజ్ చేయబట్టే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఒక వీరుడు చేయబట్టి మనం ఎంతమందిని గర్వంగా చెప్పుకోవాలా మనం హిందువులమని.
మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. అప్పుడు మత కల్లోలు చాలా జరిగినా కానీ ఆయన సమూహంగా నిర్మూలించి నిలబెట్టిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఏరుగట్ల మండలం తుర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడవాల లింగారెడ్డి, మునిగే పెద్దలింగన్న, సట్ల పెదరాజన్న, దానం గంగశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగిందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. రేపు జాతర, అన్నదాన కార్యక్రమం జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, జాతరలో పాల్గొనాలని పెద్ద మనుషులు కోరారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామని గ్రామ పురోహితులు వేణుగోపాల స్వామి, అర్చక బృందం సభ్యులు తెలిపారు. 15వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య కార్యక్రమాలు, 4 రోజుల సేవా కార్యక్రమం, 5వ రోజైన ఈరోజు రథోత్సవం మరియు సాయంత్రం పూట రథం యొక్క యజ్ఞం కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో హాజరై ఈ దేవుడి దర్శనానికి పాల్గొని తరించిండు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా భగవంతుడు సుఖ సంతోషాలు కానీ ఆయుర్వేదం కల్పించాలని, గ్రామంలో పాడి పంటలు పుష్కలంగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు 45వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుకు 5వ రోజు స్వామివారి కళ్యాణము జరిగింది. రేపు గ్రామంలో అన్నదాన కార్యక్రమము, ఈరోజు సాయంత్రము రథోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా బాగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే గ్రామ ప్రజలు కానీ, ఇటు గ్రామ బీడీసీ మెంబర్స్ కానీ అందరి సహకారం కూడా ఆలయానికి బాగా ఉంది. తుర్తి గ్రామంలో 15/2/2025 నుండి 20/2/2025 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కావున 19వ తారీఖు కళ్యాణం రోజు అంటే భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం మండల విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని, మోడల్ స్కూల్ మరియు కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలన చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండలంలో 2 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో టీం కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ఈ పరిశీలన ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి, తద్వారా వారి అభ్యసనానికి మెరుగైన మార్గదర్శనం అందించడానికి వీలుంటుందని, 2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ పద్ధతికి బదులుగా ఫలితాలు మార్కుల రూపంలో ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరెడ్డి పరిశీలించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న మౌలిక వసతుల గురించి మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, ర్యాంప్, టాయిలెట్స్ తదితర వసతులను కల్పించామన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి ప్రజ్ఞా పాఠవాలను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. రాబో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. తర్వాత ఉపాధ్యాయులతో విద్యార్థులకు ముఖ్యమైన గణిత మెలకువల గురించి నిపుణులచే విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అదనపు గదులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు వారి భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కళ నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, డైరెక్టర్లు సుంకెట రవి, సంజీవ్, సంతోష్, లెక్చరర్లు సుమన్, సాయన్న, గజానన్, శ్రీధర్, శ్రీనివాస్, రాజేష్, శృతి, చైతన్య, కల్పన, రియానా తదితరులు పాల్గొన్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న కేసులో గంగాధర్ బాబురావుకు బుధవారం కోర్టు 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు కమ్మర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దొన్కల్ గ్రామానికి చెందిన గంగాధర్ బాబురావు సన్ ఆఫ్ లింగం మద్యం తాగి వాహనం నడుపుతున్న కేసులో దొరకగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్కు 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరమని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. కమర్వల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బీజేపీ నాయకులు నిర్వహించారు. గ్రామంలోని యువకులు, నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ హిందూ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు. హిందువుల స్వేచ్ఛ కొరకు మరాఠా యోధుడు శివాజీ పోరాటం గర్వించదగిందని అన్నారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ కార్పొరేట్ కల్లెం నవజీవన్ రెడ్డి, మల్కాగిరి పార్లమెంటు కో కన్వీనర్ బండారి భాస్కర్, బాల్కొండ అసెంబ్లీ ఎమ్మెల్సీ కన్వీనర్ మల్లికార్జున, ఉమ్మెడ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ పరనాథ మహేష్, హయత్నగర్ డివిజన్ బీజేవైఎం ఎస్ఎస్ఆర్ అఖిల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. ఆర్మూర్ పట్టణంలో బైక్ దొంగల అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. రంజాన్ పండగ దృష్ట్యా మైనార్టీలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎంఐఎం నాయకులు. ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. శివాజీ చౌక్లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సేవా సమితి సభ్యులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత బిడ్డను ఆశీర్వదించండి. మీడియా సమావేశంలో డిఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.